చంద్రబాబు నాయుడు గారు తానా అంటే పక్కన తందానా అనుకుంటూ తావం వేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్ళ అంత బాత్రూమ్లు గడిగినా కూడా అతనికి పాపం ప్రక్షాళన కాదు అనిపిస్తుంది. సార్ అంటే ఇక్కడే కూటమి ప్రభుత్వానికి ఏం వస్తుంది సార్ అంట అలాంటి స్వామివారి ప్రసాదాలపై అలాంటి ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ కూటమి ప్రభుత్వం అన్నది బట్ కల్తీ నెయ్యి మాత్రం వాడారు అని చెప్పేసి విచారణలో తేలడం అయితే జరిగింది సార్. ఒక రోజా ఒక పంది దాని కొవ్వు తీసి రోజా కొవ్వు తీసి లడ్డు చేశారు అంటాడు మనిషా? అంటే సార్ అదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఇటు తెలంగాణలోని కొండగట్టుకు 3 కోట్ల విరాళం ఇవ్వడము, లేకపోతే రీసెంట్ గా మనం చూస్తున్నాం సిక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివార్లతో మాట్లాడడము, పూజలు చేయడము అవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా సార్. మన అందరినీ ఒక వెర్రి వెంగళప్పలను చేసే ప్రక్రియ స్టార్ట్ చేశాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. తిరుమల కల్తీ లడ్డు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే శ్రీవారి భక్తులంటే మహా లడ్డు ప్రసాదం అంటే ఎట్లా అంటే అది తిన్నవారు చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే మనం జస్ట్ టూర్స్ కు పోయినా కూడా చాలా వరకు ఆ లడ్డు ప్రసాదం వచ్చిందంటే ఇంట్లో శ్రీవారి పాదాలు మన ఇంట్లోకి వచ్చాయి అని చెప్పేసి చాలా వరకు మనం భావిస్తుంటాం. ముఖ్యంగా ఇది చాలా వరకు ఈ కల్తీ లడ్డు అనేదైతే వివాదం ఇప్పటి వరకు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కొన్ని కీలక మలుపులు తిరుగుతున్నాయి. మరి అదే కేసుకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ మరియు ఏపీ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ ఏపీ రాష్ట్రం చూసుకున్నట్లయితే మీరు ఒక బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఇట్లా కల్తీ లడ్డు అని ఒక్కసారి ఆ వివాదం విన్నప్పటికీ అసలు మీకు ఎలా అనిపించింది సార్? ముఖ్యంగా మొదటిగా మీకు హిట్ టీవీ వీక్షకులకి అందరికీ కూడా యాజమాన్యానికి నమస్కారాలు. ఈ లడ్డులో కొవ్వు కలిసింది, లడ్డులో జంతు కొవ్వు కలిసింది అన్న అంశాలను మొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్లో చెప్పారనుకుంటా. ఎన్డీఏ మీటింగ్లోనే వారు ప్రస్తావన అసందర్భంగా అసత్య ప్రలాపనలు చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలను లేనప్పటికీ ఉన్నట్టుగా అసత్య ప్రలాపనలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలి అన్న ఒక దురాలోచనతో వెంకటేశ్వర స్వామి వారిని మొదటిగా ఈ యొక్క అబద్ధాలకు కేంద్ర బిందువుగా వాడుకున్నారు అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్ర ప్రజలకు మీరు ఏదన్నా చేయగలిగితే మంచి చేయాలి, చెడు చేయకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఏమంటే అక్కడ పాయింట్ అంతా టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు, వారిని టార్గెట్ చేసి వారిని డిగ్రేడ్ చేయాలని చెప్పి ఇంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తానా అంటే పక్కన తందానా అనుకుంటూ తావం వేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దాదాపు ఈ యొక్క అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు అందించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి ఏదో జరిగిపోయిందని మెట్లు గడిగేసి సనాతన ధర్మం అంటూ భుజాన వేసుకొని ఈ యొక్క మెట్లు గడిగే కార్యక్రమం అయితేనేమి, మన అయోధ్యకు 1,00,000 లడ్లు దీంట్లోనే వెళ్ళిపోయాయి, జంతు కొవ్వులతో పోయాయి, అనిమల్ ఫ్యాట్తో పోయింది, ఫిష్ ఆయిల్తో పోయింది అని అతను కూడా ఎంత అసత్యంగా మాట్లాడాడు. సత్యదూరమైన మాటలంతా. ఇది చాలా అతను ఒక గ్రేడ్ అంటే అతనికి సినిమా యాక్టర్గా అంతో ఇంతో ఒక రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు ఆదరించారు, అభిమానించారు. సినిమాలు చేసుకోవడంలో అతను బాగానే ఉన్నాడు. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత అతను ఈ యొక్క అసందర్భంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ను మాట్లాడి అసత్యదూరమైన మాటలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి డిగ్రేడ్ అయ్యాడు అన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. అతను మాట్లాడిన మాటలే మనందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క మాట్లాడితే, ఇతను ఒక పక్క మాట్లాడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మెట్లు గడగాలి? రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారా లేకుంటే అతనే నిర్ణయించుకుంటాడా?
నాకు తెలిసి అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్ళ అంత బాత్రూమ్లు గడిగినా కూడా అతనికి పాపం ప్రక్షాళన కాదు అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారిని డిగ్రేడ్ చేయడంలో కొంత ఒక సీఎంగా, ఒక డిప్యూటీ సీఎంగా అలా అనాలోచితంగా మాట్లాడడం ఎంత మాత్రం సబబు. ఇప్పుడు సిట్ నివేదికలో అప్పుడు ఇచ్చినటువంటి NDDB రిపోర్ట్లో జంతు కొవ్వులు కలిశాయి అనేది వారు ఇచ్చారు. వారెవరు? గుజరాత్కు సంబంధించిన రిపోర్టు. అక్కడ ఉన్నటువంటి మీనద్ షా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వ్యక్తి. ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఆ యొక్క NDDB రిపోర్టు. ఆ రిపోర్టులో వచ్చినటువంటి అంశాలు అంటే ఇప్పుడు కావలసి జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లాలని చెప్పి ఆ రిపోర్టును వాడుకున్నారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్లో కానీ CBIకు మన కోర్టుకు దాఖలా చేసినట్లో కానీ ఎక్కడే కానీ ఈ యొక్క ప్రస్తావన లేదే, ఈ యొక్క అంశము లేదు. అంటే దీన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రజలను ఏమనుకొని దీన్ని వాడుకొని. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా సార్, అంటే ప్రభుత్వంలోనే కదా సార్ కల్తీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే అందరూ కూడా అనుకుంటా అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఏదైనా సరే అక్కడ తిరుమలలో ఒక ల్యాబ్ ఉంటుంది. తిరుమలలో ల్యాబ్కు సంబంధించిన దాంట్లో ఏ కంటైనర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ల్యాబ్ రిపోర్ట్లో పాస్ అయిన తర్వాతనే అది లోపలికి వెళ్తుంది. అది ఇప్పుడే కాదమ్మా, గత దశాబ్దాలుగా జరుగుతుంది ఈ అంశం. అంటే నేను అనుకుంటున్నా, నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కల్తీ జరిగింది అని నేను అనుకోను. వారు బుద్ధి లేక తెలివి లేక మాట్లాడిన మాటలు కానీ ఎప్పుడూ కూడా జరగలేదు. ఇది ఎందుకు జరగదు అంటే తిరుమలలో ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ల్యాబ్లో ఏదన్నా కొంచెం కల్తీ తెలిసిన వెంటనే 18 సార్లు రిటర్న్ వెళ్ళిపోయింది. 18 సార్లు రిటర్న్ వెళ్ళిపోయింది ఆయన హయాంలో కూడా. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా దాదాపు 16 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి 16 సార్లు. అంటే ఏమాత్రం దాంట్లో కల్తీ అవకాశం ఉన్నది అని తెలిసిన వెంటనే అక్కడ వెంటనే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లో అక్కడికి పోయి జంతు కొవ్వు కలిసిందని, ఇంకొకటి కలిసిందని, అది ప్రజలు తిన్నారని, భక్తులు తిన్నారనే ఆలోచనే లేదు దీంట్లో. అటువంటి అంశాన్ని తీసుకొని ఒక మనకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని, వారి యొక్క ప్రాధాన్యతను, తిరుమల యొక్క ప్రతిష్టను దిగదార్చిన వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ అని బాగా స్పష్టంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఈ సిట్ యొక్క ఆరోపణలు, సిట్ యొక్క CBIకి ఇచ్చిన సిట్ రిపోర్టు ద్వారా తెలిసింది, తెలుసుకున్నారు. ఇటువంటి అంశాలను మనము సున్నితమైనటువంటి ఎలా తీసుకెళ్ళాలి? రాష్ట్ర ప్రజలకు ఏమి మీరు మార్గదర్శకులు అవుతారు? రాష్ట్ర ప్రజలను ఏమి చెయ్యాలనుకుంటున్నారు మీరు? అంటే మీ రాజకీయ లబ్ధి ఒక్కటేనా మీకు కారణం? ప్రజల మనోభావాలు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు సార్. అంటే ఇక్కడే కూటమి ప్రభుత్వానికి ఏమొస్తుంది సార్ అంట, అలాంటి స్వామివారి ప్రసాదాలపై అలాంటి ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఏమొస్తుంది అసలు? కూటమికి ఏమొస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఏమొస్తుంది? మీరు అన్న అంశాలను తీసుకుంటే వాళ్ళు దాదాపు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఊడిగం చేయాలనుకుంటున్నారు. వారికి 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉండాలనుకుంటున్నారు. 15 ఏళ్ళు ప్రభుత్వాన్ని పాలించాలనుకుంటున్నారు. ఇదే విధంగా ఆయన సీఎంగా, ఈయన డిప్యూటీ సీఎంగా. వారికి లబ్ధి అదే. ఇంకా దీన్ని జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లితేనే కదా వీరు లబ్ధి పొందేది. వీరు ఎంతసేపు ఉన్నా మేము 15 ఏళ్ళు ఉండాలని ఆలోచిస్తున్నారని, కానీ ఈ 15 ఏళ్ళలో మనం చెప్పిన అబద్ధాలు కానీ, మనం చెప్పిన అసత్యాలు కానీ బయట పడిపోతాయి అన్న చిన్న కోణాన్ని మర్చిపోయారు. మామూలుగా దొంగలు దొంగతనం చేస్తూ ఉంటారు. అరే మనం దొరికిపోతే అక్కడ CC కెమెరాలు ఉంటే ఎట్లా అని వాళ్ళకు ఒక ఆలోచన ఉండదు. ఏదో ఒక దొంగతనం చేయాలని చేసేస్తారు, కానీ మళ్ళీ ఒక వారానికో 10 రోజులకు దొరికి లోపలికి వెళ్తూనే ఉంటారు. చూస్తున్నాం కదా. అదే విధంగా వీళ్ళు చేసిన పని. దొంగ ఎలా అయితే దొంగతనం చేశాడో వీరు రాష్ట్రంలో 15 ఏళ్ళు మేము ఉండాలా అని ఒక సంకల్పంతో ప్రజల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ అబద్ధాలు చెబుతూ మేము ఉందాంలే అనుకున్నారు. కానీ ఏది ఒక్కటి కూడా బయటపడదు. దేవుడు కళ్ళు మూసుకునే ఉండడు కదా. వీళ్ళు చేసే కార్యక్రమాలంతా బయట పట్టడం ఖాయం. ఇప్పుడు బయట పడింది. దేవుడు వీరికి మనకు దగ్గరలో చూస్తుంటున్నాం, కర్మఫలము వెంటాడుతూ ఉంటుంది అని. ఆ కర్మఫలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల అబద్ధాలకు, చంద్రబాబు నాయుడు చేసిన ఒక అసత్య
ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన అసత్య ప్రచారాలకి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితేనేమి, వీరు కర్మ ఫలము అనుభవించక తప్పదు అని నేను చెప్తున్నా. వెంటాడుతూనే ఉంటుంది వీళ్ళని. రాష్ట్ర ప్రజలు కూడా వదలరు, భక్తులు వదలరు. వీరు చేసే కార్యక్రమాలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ అలా ఉన్నాయి అనేది బాగా ప్రజలకు అంటే సార్ ఈ రోజుతో మనం చూసుకున్నట్లయితే సిట్ విచారణలో కల్తీ ఏం జరగలేదు. అంటే జంతువు ఆయిల్ కావచ్చు, లేకపోతే ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో అవి మాత్రం వాడలేదు. బట్ కల్తీ నెయ్యి మాత్రం వాడారు అని చెప్పేసి విచారణలో తేలడం అయితే జరిగింది సార్. వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోనే, ఆ జగన్ హయాంలోనే జరిగింది, కల్తీ నెయ్యి మాత్రమే జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు మీ పార్టీ గురించి? నేను అదే చెప్తున్నా. నేను దేవుని దగ్గర అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడూ జరగలేదు అని నేను ఒకటి చెప్తున్నా. వీళ్ళు ఏమంటున్నారు, కల్తీ జరిగింది అంటున్నారు. కల్తీ జరగడానికి ఆస్కారమే లేదు అంటున్నా. ఇంకొక పాయింట్, జగన్ హయాంలో అన్నారు. జగన్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందమ్మా, మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు 8 నెలలకు ఈ యొక్క అంశాన్ని దృష్టిలో బయటికి తీసుకొచ్చారు. 6 months కో 7 months కో వచ్చింది ప్రభుత్వం వాళ్ళు ఫామ్ అయిన తర్వాత. అప్పుడు ఎవరిది, అప్పుడు ఎవరి యొక్క ఉండాలా? ఇంకా జగన్మోహన్ రెడ్డి దిగిపోయి 6 నెలలు 8 నెలలు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం వీళ్ళ ఆంతర్యం ఏమి? జరిగినది మీ హయాంలో, జరిగినది మీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 6 నెలలకు జరిగింది. దాన్ని ఎనిక్కి పంపిస్తారో, లేకుంటే అది వచ్చిన దాన్ని సరిగ్గా లేదో ఎనిక్కి పంపాలి ఆ రిపోర్ట్స్ ప్రకారం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడం ఎంత మాత్రం సబబు? నేను ప్రశ్నిస్తున్నా, ఎంత మాత్రం సబబు? అది జరిగినది మీ హయాంలో. నేను చెప్తున్నా, టీటీడీ ప్రభుత్వంలో జరిగాయి, ఎనికి పంపించారు. ఇప్పుడు జరిగాయి, ఎనికి పంపించారు. మొన్న దొరికిన లోడు ఎక్కడా? టీడీపీ మీ ప్రభుత్వంలో, మీ నేతృత్వంలో టీటీడీ బోర్డు ఫామ్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి జరిగింది ఇది. అప్పుడు దీని బాధ్యత ఎవరిది? తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదా? ఇప్పుడున్నటువంటి చైర్మన్ది కాదా? ఇప్పుడున్నటువంటి ఈవోది కాదా? వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడంలో ఆంతర్యం ఏముంది నాకు అర్థం కాదు. కానీ ఒకటి, ఈ విషయంలో నేనైతే ఒకటి, హిందూ ధార్మిక సంఘాలకు కానీ ఇప్పటికైనా ఈ సిట్టు రిపోర్ట్ వచ్చింది, కోర్టుకు సబ్మిట్ చేశారు, రిపోర్ట్ సిబిఐ కోర్టుకు. దీంట్లో ఎటువంటి జంతు కొవ్వులు లేదు, ఈ అనిమల్ ఫ్యాట్ లేదు, ఫిష్ ఆయిల్ లేదు అని తేల్చి చెప్పడం జరిగింది ఈ రిపోర్ట్. ఇప్పటికైనా పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా, హిందూ సంఘాలైనా మేలుకొని మాట్లాడాలి కదా. ఎందుకు మీరు ఇలా చేయవలసి వచ్చింది? చేయడం తప్పు కాదా? రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వారిని ఎందుకు వాడుకుంటున్నారు అని అడగవలసిన బాధ్యత సమాజం పైన లేదా అని ప్రశ్నిస్తున్నా. స్వామీజీల పైన లేదా అని ప్రశ్నిస్తున్నా. మఠాధిపతుల పైన ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా. మీరు ఏమి సమాజానికి ఇచ్చే సన్మార్గంలో అందరినీ ప్రయాణించాలి అంటారు, మీరు ఇది అడగాలి కదా అని నేను అడుగుతున్నా. స్వామీజీలను, మఠాధిపతులను, పీఠాధిపతులను, హిందువులను. కాకపోతే మీరు కూడా ద్రోహులైతారు. మనం వారిని ద్రోహులు అనేంత పెద్ద పదము వాడలేము. కానీ ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, కరెక్ట్ టైం వచ్చింది, ఇప్పటికైనా మాట్లాడండి అని మీ టీవీ ద్వారా స్వామీజీలను, మఠాధిపతులను, పీఠాధిపతులను, హిందూ సంఘాలని అభ్యర్థిస్తున్నా. అంటే సార్ వాళ్ళు ఎందుకు అడగట్లేదు? ముఖ్యంగా మరి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అడిగితే మమ్మల్ని ఏమన్నా లోపలేస్తారేమో, అడిగితే మాదేమని. ఇప్పుడు మనం చిన్న మచ్చుతునకగా తీసుకుందాం. విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు. వారు ప్రభుత్వం ఏదైనప్పటికీ ఏదైనా నిర్భయంగా మాట్లాడగలిగిన పీఠాధిపతి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు. ఇప్పుడు ఏమైంది? వారు మాట్లాడడం వల్ల, వారు ఇటువంటి అంశాలంతా బయటికి తేవడం వల్ల తిరుమలలో ఉన్నటువంటి వారి యొక్క మఠాన్ని ప్రభుత్వము ఏదో పక్కన డీవేట్ చేసిందని చెప్పి దాన్ని తీసేసుకున్నారు. తిరుమలలో అట్లా డీవేట్ అయిన మఠాలు ఇంకొక 18-20 ఉన్నాయి. దాని జోలికి ఎందుకు పోలేదు? ఏమంటే స్వామివారు ప్రశ్నించారని వారి యొక్క పీఠాన్ని, మఠాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. టీటీడీ హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నారు, వాళ్ళని వదిలించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి విశాఖపట్నంలో దాదాపు ఒక 15 ఎకరాలు స్థలాన్ని ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఒక ఆధ్యాత్మిక కేంద్రం, పిహెచ్డి చేయాలని. ఆ యొక్క కేంద్రము ద్వారా ఆధ్యాత్మికంగా అందరినీ గురువులను, మఠాధిపతులతో, పీఠాధిపతులతో, అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ఈ మన ఇది సాంస్క్రిట్ స్కూల్స్ ఇవంతా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని కూడా
స్వామివారు మాట్లాడుతున్నారని దాన్ని తీసి లూలుకో లాలుకో ఇచ్చేశారు. ఓకే. లూలు కంపెనీలకు ఇచ్చారు. ఆ లూలు కంపెనీని ఏదో కూడా తెలియదు, దాన్ని తీసి లూలుకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి మఠము పీఠము ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఆక్రమణ చెందింది, దాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఇటువంటి దీనికి భయపడుతున్నారు, ఎవరు మాట్లాడడంలే. కానీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వారు ఇప్పుడు దీంట్లో ఋషికేశులో ఉండి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, వాళ్ళు దీంట్లో యాగంలో ఉన్నారు వాళ్ళు కూడా. అటువంటి భయాందోళన చెందుతున్నారు రాష్ట్రం అంతా. రెడ్ బుక్ రాజ్యాంగంతో అందరూ ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ సమాజాన్ని సన్మార్గంలో తీసుకువెళ్లాలంటే స్వాములు కానీ, పీఠాధిపతులు కానీ, మఠాదులు కానీ, హిందువులు కానీ అందరూ కూడా నిర్భయంగా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీల్చాలి, నిగ్గు తేల్చాలి అని మీ టీవీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాం మనం? ఎందుకు భయపడాలి? రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.